సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద పార్ట్‌గా బీజేపీ ఉన్నారు. మోడీ సర్కార్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్యాకేజీలు ఇచ్చారు? ఎలాంటి సహాయం ఉంటుంది ఇంకా రాష్ట్రానికి అభివృద్ధిలో? ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో ఆనాడు కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 16,000 కోట్లు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రకటించినటువంటి వైనం ఈనాటికి కూడా దాన్ని మించి చేసినటువంటి పద్ధతి. నిన్నగాక మొన్న 15,000 కోట్లు ఇచ్చినటువంటి అమరావతి యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ కానీ, దాని తర్వాత హడ్కో నుంచి ఇచ్చినటువంటి 16,000 కోట్లు కానీ, అదేవిధంగా మన యొక్క ఆ అమరావతిలో సెక్రటరియట్ భవనం లోపల ఇంటీరియర్ కోసం చేసినటువంటి 17,000 కోట్లు కానీ, ఆ యొక్క కేంద్రం సంబంధించి 4,700 కోట్లు కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అమరావతి ఇచ్చినటువంటి హెరిటేజ్ సిటీ కానీ, అమరావతి పెట్టినటువంటి స్మార్ట్ సిటీ కానీ, ప్రతి ఒక్క అంశం కూడా దాని కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతికి విమానాశ్రయం కానీ, ఈ రోజున అమరావతికి విమానాశ్రయం మధ్యలో ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్లో ఇచ్చినటువంటి వాటర్ జలాంతర ప్రయాణం సంబంధించినటువంటి అంశం కానీ, కృష్ణానదికి సంబంధించినటువంటి దాని మీద 3 బ్రిడ్జిలు వచ్చినటువంటి విధానం కానీ, ఈ ప్రాంతాన్ని అతి కొద్ది కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంగా మనం చూడబోతున్నాం. కేంద్రం చేసేటువంటి ప్రతి ఒక్క సహాయం అనుకోండి, లేకపోతే బాధ్యత అనుకోండి, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఉన్నతమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియకి సిద్ధంగా ఉంది.